అంటే ఆయన చెప్తున్న లాజిక్ ఏంటంటే ఆయన అమెరికా పంపించడానికి స్కాలర్షిప్ వివాదం ఏదో జరిగితే మీరు విజయసాయిరెడ్డితో పంపిస్తే విజయసాయిరెడ్డి గారు ఢిల్లీలో కూర్చుని అన్ని పేషీల చుట్టూ తిరిగి ఆయన అప్లికేషన్ని క్లియర్ చేయించారు, స్కాలర్షిప్ని క్లియర్ చేయించారు. ఒక మాట, ఒక చిన్న మాట. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ దాంట్లో ఉంది, సార్ కొంచెం సహాయం చేయండి తనకి అని అడిగినందుకు సారు సరే అని సహాయం చేశారు. దానికి ఆయనే ఫైల్ తీసుకోగలి తిరిగాడంటే మీరు నమ్ముతారా? మీరు నమ్ముతారా సార్? అది ఆ మాట అంటే మీరు నమ్ముతారా? ఏదో లెటర్ రూపంలోనో లేకుంటే ఫోన్ రూపంలోనో హెల్ప్ చేసి ఉండొచ్చు, కాదనట్లేదు. అసలు అంతా సార్ త్వరగా సార్ నేను వేరే పుట్టకు వచ్చాను, మీరు ఏదైనా మాట్లాడితే త్వరగా, లేదంటే మళ్ళీ ఒక 1 hour తర్వాత మళ్ళీ చేయండి. అంటే స్కాలర్షిప్ విజయసాయిరెడ్డి గారు కాదండి, ఆయన స్కాలర్షిప్ కి విజయసాయిరెడ్డి గారు సాయం చేసిన మాట నిజమేనా? సాయం అంటే ఏ విధంగా? ఆయన ఏమైనా డబ్బులు ఇచ్చారా ఏంటి ఈయనకి? అదే సెంట్రల్ లో క్లియర్ చేయించారు అనేది. సెంట్రల్ లో క్లియర్ గురించి నాకు తెలీదు సార్. నేను ఈ విధంగా స్కాలర్షిప్ లో ఈ విధంగా ఇబ్బంది పడుతున్నాను సార్ అని అంటే సర్లేమ్మా నేను ఏదైనా అవకాశం ఉంటే చెప్తానులే అన్నారు. నా ముందే చెప్పింది ఇదే. కానీ మీరు 2016లో విడాకులు తీసేసుకున్నారు కదా, ఆయన వెళ్ళింది 2020లో అనుకుంటా కదండి అక్కడికి. అరే నా పిల్లల కోసం నేను ఈ రోజు కూడా మదన్ మోహన్ నా పిల్లల కోసం అనేసి నేను ఉన్నానండి. ఇప్పటి వరకు కూడా మాట్లాడాము. మా చుట్టామండి, మా అమ్మ ఈ రోజు కూడా అన్నం పెడుతుంది. ఓకే, ఒక 1 year పోయినాక మా అమ్మ మళ్ళీ పిలిచి అల్లుడికి అన్నం పెట్టుకుంటారు. ఎందుకంటే మా అమ్మ అల్లుడు బేసిక్ అతను చుట్టామండి, నా కోసం కాదు. బేసిక్ గా ఒక 1 year తర్వాత కూడా మళ్ళీ మా అమ్మ ఇంత జరిగినా మళ్ళీ మా అమ్మ ఇంటికి వస్తే అన్నం పెట్టాల్సిందే. వాళ్ళకి కానీ వాళ్ళ చుట్టాలకు కానీ వాళ్ళ ఎవరికైనా సరే. చుట్టాన్ని పోగొట్టుకుంటారా? మదన్ మోహన్ కూడా అదేనండి బాబు, మీకు ఎంతమంది ఇస్తున్నా అర్థం కాదు. కానీ చివరిగా ఒక్క మాట మేడం, చివరిగా ఒక్క మాట, ఒకే ఒక ప్రశ్న. అంటే విజయసాయిరెడ్డి ముసలోడు అయిపోయాడు, ఇంకో 10 ఏళ్ళు ఆగితే చచ్చిపోతాడు, అతని ఆస్తి అంతా మనకు వస్తుంది, సైలెంట్గా ఉండని మీరు అన్నారు అని చెప్పుతో కొట్టండి. అసలు ఏం మాట్లాడండి, గవర్నమెంట్ ఆఫీసర్లు పెట్టుకొని ఇద్దరు గవర్నమెంట్ ఆఫీసర్లు నేను ఆయన అసలు చచ్చిపోతాడు ఏం మాటలేవి? మా ఏది పని పాటలే కదా ఈ మాటలని. అయ్యండి అతనికి పీస్ఫుల్ గా మీ మీడియా ద్వారా ఒకటి పీస్ఫుల్ గా తన బిడ్డల్ని తీసుకుని తనకి ఏం కావాలనో తను మా అమ్మ మా నాయనతో మాట్లాడుకుంటాడో, లేకపోతే మా చిన్నాయన గారు వస్తున్నాడు ఇప్పుడు ఒక ఆయన అనేసి హైకోర్టు అడ్వకేట్, మా చిన్నాయన మా ఎస్సీ కమిషన్ అడ్వకేట్ ఆయన, మా మామ ఉన్నాడు, మా వెలుగు మామ ఉన్నాడు, వాళ్ళిద్దరి ద్వారా డిఎన్ఏ టెస్ట్ కావాలంటూ ఉన్నాడు. మరి సుభాష్ రెడ్డి గారిని ఏమైనా ఒప్పించే ప్రయత్నం ఉంటుందా? ఆ ప్రొవిజన్ ఉంటుందా కోర్టులో ఏమన్నా? ఏమవసరం, మీకు అవసరం ఉంటే చేయించుకుంటాను నేను. ఓకే, డిఎన్ఏ టెస్ట్ ఒప్పుకోరు సార్? డిఎన్ఏ టెస్ట్ ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మా అమ్మ మా నాయనకి నేను మరి మా అమ్మ నాకేమైనా డిఎన్ఏ టెస్ట్ చేసి డైటేషన్ నేను పంపించిందా బయటకి? నాకు అవసరం ఉంటే నేను చేయించుకుంటాను. ఎన్డీ తివారీ కేసు చెప్తూ ఉన్నాడు. ఎన్డీ తివారీ గవర్నర్ ఇదే విషయంలో అక్కడ పిల్లోడు వెళ్ళి ఎస్, అది శాంతి గారు చాలాసేపు మాట్లాడారు.